మృత్యువుకు సమీపంలో ఉన్నటువంటి గురువుగారిని సమీపించి శిష్యులందరూ గురువుగారి యొక్క చివరి సందేశాన్ని వినాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న శిష్యులందరూ గురువుగారిని సమీపించి, గురువుగారు, అసలు మీకు గురువు ఎవరు అని అడిగారు. దానికి గురువుగారు, వేల మంది ఉన్నారయ్యా నాకు గురువులు, వాళ్ళ పేర్లు చెబుతూ పోతే నెలలు చాలవు నాయన, పోనీ ముఖ్యమైన ముగ్గురు గురించి తెలియచేయండి అని శిష్యులు ప్రాధేయపడగా దానికి గురువుగారు, నాయన, నా మొదటి గురువు గజదొంగ, రెండవ గురువు కుక్క, మూడవ గురువు చిన్న పిల్లవాడు అని తెలియజేశారు. అదెలా గురువు గారు, కాస్త వివరంగా వివరించండి అని శిష్యులందరూ ప్రాధేయపడగా దానికి గురువుగారు, నేను ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాను. కారు చీకట్లు ముసిరిన రాత్రి, ఎక్కడ ఆశ్రయం లభించలేదు. ఓ ఇంటి గోడకు కన్నం వేస్తున్న దొంగ కనిపించాడు. వాడిని అడిగాను, నాయన, నాకేదైనా ఆశ్రయం చూపించు నాయన అని అడిగాను. దానికి ఆ గజ దొంగ ఆ రోజు నుంచి తన దగ్గరే నన్ను ఉండమన్నాడు. అతని దగ్గరే నేను ఉన్నాను. ప్రతిరోజు దొంగతనం చేసి వచ్చేవాడు. అలా దొంగతనం చేసి వచ్చిన ఆ గజ దొంగను చూసి, నాయన, ఈరోజు మీకేమైనా లభించాయా అని అడిగాను. దానికి ఆ గజ దొంగ, ఈరోజు ఏమీ లభించలేదు, రేపటికి చూద్దాం, అంతా సర్వేశ్వరుని దయ అని తెలియజేశాడు. అలా ప్రతిరోజు దొంగతనానికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. అలా వచ్చిన ప్రతి సందర్భంలో నేను అతన్ని ఈ విధంగానే అడిగేవాడిని. దానికి మాత్రం అతడు సమాధానం ఒకే విధంగా చెప్పేవాడు, ఈరోజు ఏమీ లభించలేదు, ఆ సర్వేశ్వరుని దయ రేపటికి చూద్దామని. అతడు ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కానీ అతను ఇతరులను నిందించనూ లేదు, ఆ పరమేశ్వరుని పట్ల కోపాన్ని ఏ రోజు ప్రదర్శించలేదు. అతన్ని చూసి నాకు సిగ్గువేసింది. నేను కేవలం 2-3 నెలల ధ్యాన సాధన చేసి నాకు ఆ పరమేశ్వరుడు లభించలేదే, అసలు ధ్యానం ఇలాగే చేస్తారా, అసలు ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడా, అదంతా నిజమేనా, ఈశ్వరుడు ఉన్నాడా, అలా రకరకాల సందేహాలు నన్ను చుట్టుముట్టి నేను ధ్యాన సాధనను ఆపివేశాను. ఆ గజదొంగను చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. నేను ధ్యాన సాధనకు ఉపక్రమించాను. ఏ రోజు ఆ పరమేశ్వరుని నేను నిందించను లేదు, ఇతరుల ఎవ్వరిని నేను నిందించను లేదు. నా ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు రెండవ గురువు కుక్క. అది ఎలాగంటే, ఓ నది ప్రక్క నుంచి నడిచి వెళ్తుంటే ఓ కుక్క దాహార్తి తాళలేక నీళ్ళలోకి ప్రవేశించి అందులో తన ప్రతిబింబాన్ని చూసి మరొక కుక్క ఉందేమో అనుకొని భయపడి పారిపోతుంది. అలా కొద్దిసేపు భయపడి దాహానికి తాళలేక ఏదైతే అది జరుగుతుంది, ఏదైతే అది అవుతుంది అనుకొని నీటిలోకి దూకింది. ఆ కుక్క నీటిలోకి దూకిన వెంటనే దాని ప్రతిబింబం మాయమైపోయింది. అంటే భయం అనేది మనం గీసుకునే ప్రతిబింబం మాత్రమే. ఒక్కసారి ధైర్యం చేసి మనం అనుకున్న పనిలోకి దూకితే భయాలన్నీ తొలగిపోతాయి. నేను ధ్యాన సాధన చేస్తూ ఉన్న సందర్భంలో ఈ అడవిలో, ఈ కారడవిలో నేను ఒంటరిగా ఎలా ఉండగలను? జంతువుల నుంచి రక్షణ కోసం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా, గృహాన్ని నిర్మించుకున్నా కూడా నాకు
ఇక్కడ ఒంటరిగా ఉండి ధ్యాన సాధన చేయడం ప్రారంభంలో భయం వేసింది. ఆ కుక్కను చూసిన తర్వాత భయాలన్నీ నా ప్రతిబింబాలే అని, సర్వం ఈశ్వరుడే వ్యాపించి ఉన్న ఈ లోకంలో నేను దేనికి భయపడనవసరం లేదని, సురక్షితమైనగా ఆ జంతువుల బారి నుంచి రక్షించుకోవడం కోసం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కారడవిలో ఒంటరిగా సాధన చేసి విజయాన్ని సాధించాను. ఆ సర్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాను. ఆ సర్వేశ్వర భాగ్యం నాకు కల్పించిన ఆ కుక్కకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక నా మూడవ గురువు పసిపిల్లవాడు. అది ఎలాగంటే, ఒకరోజు నేను కారు చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పసిపిల్లవాడు దీపం పట్టుకొని అక్కడ ఉన్నాడు. ఆ పసిపిల్లవాడిని సమీపించి, ఈ దీపం ఎక్కడి నుంచి వచ్చింది నాయనా అని అడిగాను. దానికి ఆ పసిపిల్లవాడు ఆ దీపాన్ని ఊదివేసి, ఈ దీపం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచే తిరిగి వస్తుందని ఆ పిల్లవాడు తెలియజేశాడు. ఆ పిల్లవాని జ్ఞానానికి ఆశ్చర్యచకితుడనైపోయాను. నేను అహంకారంతో ఈశ్వర దర్శనం నాకు లభించింది కదా అన్న అహంకారంతో విర్రవీగిన నాకు ఆ పసిపిల్లవాడు నా అహంకారాన్ని మొత్తం పటాపంచలు చేశాడు. నేను జీవిత సత్యాన్ని ఈ ముగ్గురు దగ్గర నుంచి నేర్చుకున్నాను. గజదొంగ నుంచి నేను ఎవ్వరినీ నిందించకూడదు, ఎల్లప్పుడూ ఆ సర్వేశ్వరుని పట్ల సదా కృతజ్ఞున్నై ఉండాలి అన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటే, కుక్క నుంచి నా భయాలన్నీ నా ప్రతిబింబాలే అని నేను తెలుసుకున్నాను. ఆ పసిపిల్లవాని నుంచి నా అహంకారాన్ని మొత్తం పటాపంచలు చేసుకున్నాను. ఈ జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన ఆ ముగ్గురికి నేను ఎల్లవేళలా కృతజ్ఞుని. నాయన, ఇలా చెప్తూ పోతే నాకు ఎంతోమంది గురువులు, ఈ ముగ్గురిని గురించి మాత్రమే మీకు తెలియజేశాను. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతిదీ నీకు గురువే. జీవితంలో ప్రతి అనుభవము గురువే. మంచి వ్యక్తుల నుంచి చెడ్డ వ్యక్తుల నుంచి నువ్వు నేర్చుకున్న ప్రతి అనుభవము నీకు గురువే. చీమ, పుట్ట, ప్రకృతి, పచ్చదనం ప్రతిదీ నీకు గురువే. ఆ గురువును నువ్వు దర్శించు ప్రతిదినం. ఆ ప్రతి జీవిలో, ప్రతి దానిలో, ప్రతి దాని నుంచి నువ్వు ఒక అనుభవాన్ని నేర్చుకొని, దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకొని, ఆ పాఠాన్ని నేర్చుకున్న దానిని జీవితంలో ఆచరణలో పెట్టు. సర్వము విజయమే లభిస్తుంది. నాయన, ఇది సత్యం. ఈ సత్యాన్ని నమ్మి మీకు గురువు లేకుండా పోతున్నాడే అన్న భయాన్ని వదిలి మీ ప్రయత్నాన్ని మీరు సాగిస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.